హలో ఆల్. సో మేము ఈరోజు బుక్రాయి సముద్రంకి వెళ్ళాము. అనంతపూర్ దగ్గర ఉండే బుక్రాయి సముద్రం మా ఇంటి దేవుడు అనమాట, శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇది దేవరకొండలో అనే విలేజ్లో ఉంటుందన్నమాట ఈ బుక్రాయి సముద్రం. అనంతపూర్ నుంచి మేబీ 5 కిలోమీటర్స్ ఉంటుంది. మేము యాక్చువల్గా మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నా కొడుకుది ఉపనయనం ఉంది. సో మేము కార్డ్ ఇచ్చి దేవుని పిలవడానికి వెళ్ళామన్నమాట. సో మేము లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. అప్పుడు రోడ్ బాగలేదు అన్నారు, ఎక్కువ రావాలని చెప్పారు. ఇప్పుడు రోడ్ చాలా బాగుంది గైస్. సో గైస్ ఇదే అనమాట గర్భగుడి లోపల ఉండే దేవస్థానం దేవుడు. ఇదే వెంకటేశ్వర స్వామి. ఎలా ఉద్భవం అయ్యాడో ముందు ఈ వీడియోలో ముందు పూజారిని అడిగాను, వాళ్ళు మాకు చెప్పారనమాట. మ్యారేజ్ పెట్టామన్నమాట. ఈ కొండ మీద రాయస్వామి వారు వ్యాస మహర్షి అంటే గార్గేయ మహర్షి గారు తపస్సు చేస్తే ఆ తపోఫలితంగా వెంకటేశ్వర స్వామి ఒక దివ్యజ్యోతి రూపంలో ఈ మెట్ల మార్గం గుండా వచ్చి స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెలిచారన్నమాట. అందుకే స్వామివారిని కొండ మీద రాయుడు, కొండలో వెలిచాడని చెప్పి కొండ మీద రాయుడు అనేవారు. పూర్వము ఆ గార్గేయ మహర్షి తపోఫలితం వల్లే స్వామివారి ఇక్కడ ఉద్భవమూర్తిగా వెలిచారు. ఆయన కూడా శ్రీకృష్ణదేవరాయల వారి తరమైన హరిహర బుక్కరాయల వారు, అంటే వాళ్ళ తాత ముత్తాత గారు హరిహర బుక్కరాయల వారు పాలించేటప్పుడు ఇక్కడ ఆయన దగ్గర వెళ్ళి ఇలాగ పిలిచారని చెప్పగా ఆయన మందివార సమేతంగా వచ్చి, అంటే ఆయన ఉద్భవించిన రోజు వచ్చి మాఘశుద్ధ పౌర్ణమి, అంటే మాఘమాసంలో వచ్చే తొలి పౌర్ణం అన్నమాట. మాఘశుద్ధ పౌర్ణమి రోజు వెలిచాడు కాబట్టి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ రోజు ఇక్కడ రథోత్సవం, అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం దివ్యంగా జరుగుతుంది. హరిహర బుక్కరాయల వారు పాలించారు కాబట్టి స్వామివారి వెనకాల నుంచి హంపి వరకు దారి ఉండేదని చెప్పి ప్రతీతి, హంపి వరకు దారి ఉండేదని చెప్పి ప్రతీతి స్వామివారికి ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. స్వామివారి వెనకాల కూడా పూనేరు ఉండేది, 5 పాము చేచనాలు ఇప్పటికీ ఉందని నమ్ముతారు. అలాగనే కాలక్రమేణా ఈ దుండగులు వీళ్ళ ఈ గుప్తాతిథులు ఇలాంటి వాళ్ళు వెళ్తున్నారని చెప్పి ఆ రాళ్ళన్నీ తోచేసి ఒక యాగం చేసి దాన్ని మూసివేశారు. స్వామివారికి దసరా నవరాత్రోత్సవాలు కానీ, స్వామివారికి ఇప్పుడు మన బ్రహ్మోత్సవాలు ఎక్కడ మన మాఘశుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కానీ దివ్యంగా జరుగుతాయి. కమిటీ వారు విశేషంగా అభివృద్ధి చేస్తున్నారు, ఎండోమెంట్ వారితో కూడా కలిపి ఇప్పుడు మెట్ల మార్గం కూడా వేస్తున్నారు. కింద నుంచి పురాతన మెట్లు, ఒకవేళ రాతిమెట్లకు కూడా ఇవ్వాల్సిన దాతలు సహృదయంతో మీరు ఎంతైనా ఇవ్వవచ్చు. రాతిమెట్లు కూడా వేస్తున్నారు స్వామివారికి. అలాగనే విశేషమైన రోజు మాఘశుద్ధ పౌర్ణమి కాబట్టి ఆ రోజు స్వామివారికి దీపోత్సవం జరుగుతుంది. పైన 1500 లీటర్ల నెయ్యి కావాల్సి వస్తుంది. నెయ్యి ఇవ్వాల్సిన వారు కూడా ఇవ్వచ్చు. అలాగనే ఇప్పుడు కూడా ఈ మాఘశుద్ధ పౌర్ణమి నుంచి, అనగా ఒక 4 నెలల నుంచి స్వామివారికి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ పెట్టారు. కొండ నుంచి 3.2 కిలోమీటర్ వస్తుంది స్వామివారికి గిరి ప్రదక్షిణ. దివ్యంగా జరుగుతుంది కాబట్టి స్వామివారిని గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి వచ్చి దర్శించుకొని అందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగానే మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. నేను అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ ఇవి. ఓం నమో వెంకటేశాయ. విన్నారు కదా పూజారి ఏం చెప్పారు. ఇప్పుడు మెట్ల మార్గము బాగలేదని చెప్పిస్తున్నారంట కమిటీ మెంబర్స్ వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తున్నారు అనంతపూర్లో. మీరు ఏమన్నా ఇవ్వాలి సేవకి అని చెప్తే కింద కమెంట్ సెక్షన్లో వేయండి. మేము మీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఏమైనా ఇస్తే నేను మీకు కాంటాక్ట్ చేస్తాను, వాళ్ళ నెంబర్ మీకు ఇస్తానన్నమాట. అంతేకాకుండా మీరే చూసారు నెయ్యి కూడా కావాలని అడిగారు. సో మీ నెయ్యి ఇవ్వాలి అనుకుంటే కూడా నాకు కమెంట్లో తెలియజేస్తే మీకు డీటెయిల్స్ అంతా పంపిస్తాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.